ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మనకి కొద్దిగా సపోర్ట్ పెరుగుతుంది. మనం ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. చలో, ఇది డబుల్ కట్ బెడ్ ఫ్రెండ్స్. ఇది మనకి పాలిషింగ్ చేయమనేసి వచ్చింది. ఈరోజు ఇది పాలిషింగ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు ఫుల్గా మనం స్క్రాపింగ్ చేసుకోలేక మా వాళ్ళు చేస్తున్నారు చూసారా. స్క్రాపింగ్ మొత్తం అంతా రౌండ్ మచ్చలు అవి లేకుండా నీట్గా స్క్రాపింగ్ చేసుకోవాలి. మొత్తం స్క్రాపింగ్ చేసుకొని 80 నెంబర్ బెల్ట్ పేపరు నీట్గా స్మూత్గా పేపరింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ పాత వీడియోలో ఉన్నట్టే మీకు కంటెంట్ ఉంటుంది. అలాగా మొత్తం నీట్గా స్మూత్ అది నీట్గా చేసుకొని దాని మీద కోటింగ్, సింగిల్ కోటింగ్ వేసుకోవాలి. మెటల్ పేస్ట్ అది చెక్ చేసుకోవాలి ముందు. పెద్ద కన్నాలు ఏమైనా ఉన్నాయి అని అంటే మాత్రం మనం ముందు మెటల్ పేస్ట్ చెక్ చేసుకోవాలి. నీట్గా మెటల్ పేస్ట్ అంతా నీట్గా పెట్టుకోవాలి. పెద్ద కన్నాలకు మాత్రం మెటల్ పేస్ట్ తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే గౌక్కని మొక్కుతో నిలబెట్టామంటే మాత్రం మొత్తం అది పడిపోదు మొక్కు. కోటింగ్ వేసుకోవాలి. చూసారా, వాడు కోటింగ్ వేస్తున్నాడు. కొంచెం సీలర్ వేసుకొని వుడ్ పాలిష్లోని ఏదో ఒకటి ఇది పాలిష్ ఉంటే అసలు షిన్లెక్ పాలిష్ అయినా పర్లేదు, ఏషియన్ పాలిష్ అయినా పర్లేదు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే వాడడానికి అది దాన్ని నీట్గా కోటింగ్ వేసుకొని పుట్టి లాక్కోవాలి పలచగా. ఈ పుట్టి లాగడం వల్ల మనకి ప్లస్ ఏంటంటే మనకి కన్నాలు అవి ఉన్నా మనకు గౌక్కొని చూడకపోయినా సరే, మనకు కనిపించకపోయినా అంటే అన్ని కన్నాలు మనకు కనిపించవు. ఆ మెస్ చిన్న చిన్న కన్నాలు మెస్ ఉంటుంది, ఆ మెస్ అది కవర్ అయిపోద్ది. మెస్ అది మొత్తం అంతా ఈ పుట్టి లాగడం మొత్తం ఫుల్ అయిపోద్ది మొత్తం అంతా. దాని తర్వాత బాగా ఆరిన తర్వాత నీట్గా స్మూత్ పేపర్ చేసుకోవడమే. ఫస్ట్ వినియర్ ఎలాగుందో అలాగ నీట్గా స్మూత్గా ఫినిషింగ్ చేసుకున్నాం అనుకోండి పేపర్తోని. దాన్ని నీట్గా దులిపించుకొని మనం సిల్వర్ పాలిష్ ఎక్కించుకోవడమే. మీకు కానీ వీడియోలు కానీ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. మనకి సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు. అసలు సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి. ఏదైనా ఫినిషింగ్ అయిన తర్వాత టచ్ అప్ మొక్కలు పెట్టాం సరే. టచ్ అప్లు అయిపోయి ఇదే ఫైనల్ అయిపోయింది. టచ్ అప్లు చెయ్యాలి మొత్తం అంతా. వైట్స్ ఉన్నాయి కదా, ఆ వైట్స్ అవి నీట్గా టచ్ అప్ చేసుకోవాలి. వైట్స్ అవి నీట్గా టచ్ అప్ చేసుకుంటే మనకి వుడ్ అంతా నీట్గా వస్తుంది. ఇది ఏంటంటే మనకి కార్పెంటర్ ఫర్నిచర్ షాప్లో మంచం కదా, మనం ఫర్నిచర్ షాప్లో చేస్తున్నాం కదా. ఇది ఫర్నిచర్ షాపుల్లో వర్క్లు ఎక్కువ శాతం అంటే హంగామా చేయరు. ఎక్కువ శాతం ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా తగ్గొట్టడమే. ఎందుకంటే ఇవి సేలింగ్కి వెళ్ళిపోతాయి కదా, బయట అమ్మకానికి వెళ్ళిపోతాయి. ఇవి మన హౌసుల్లో చేసుకున్నట్టుగా పెద్ద పెద్ద హంగామాగా ఉండవు ఇవి మొత్తం అంతా. హోమ్ టచ్ ఎల్లో, బ్రౌను, చిన్న రెడ్, న్యాచురల్ టచ్ అప్ అంతే. మిక్సింగ్ కొంచెం కొంచెం వేసుకోవడం, మిక్సింగ్ చేసాడు. వైట్లు ఎక్కడ ఉంటే అక్కడ పామేయడం. లాస్ట్లో టచ్ అప్ అంతా అయిపోయిన తర్వాత చిన్న వుడ్ పాలిష్ బాగా లూజ్గా వేస్తాం అనుకోండి, ఫుల్ షైన్ వచ్చేస్తుంది మొత్తం అంతా. ఇదేంటంటే మన కస్టమర్ల దగ్గర ఇచ్చిన రేటు షాపుల్లోని కస్టమర్లు వేరే రేట్ ఇస్తారు, షాపుల్లో వేరే రేట్ ఇస్తారు మనకి. అందుకనే ఈ షాపుల్లో ఉన్నవి ఎక్కువ హంగామా ఏమి ఉండవు. చూడండి, ఇది ఫైనల్ అయిపోయింది. ఇది వుడ్ పాలిషింగ్ అది చేస్తాం. మీకు కానీ నచ్చితే మాత్రం, ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. మీకు ఏమైనా చిన్న చిన్న తెలియలేనివి ఏమైనా ఉంటే సరే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇస్తాను. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఉంటాను. బాయ్.